నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు. ప్రభుత్వ పథకాల పూర్తి సమాచారం మీ మొబైల్లోనే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాం. కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి, ఎవరి దగ్గర నమోదు చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, వివాహాన్ని ఎక్కడ నమోదు చేసుకోవాలి? వివాహ రిజిస్ట్రేషన్ అనేది మనం ఏ ప్రాంతంలో వివాహం చేసుకుంటే అదే ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీ పరిధిలో పెళ్లి జరిగినట్లయితే పంచాయతీ కార్యదర్శి దగ్గర నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివాహాన్ని ఎన్ని రోజుల్లో నమోదు చేసుకోవాలి? సాధారణ పరిస్థితుల్లో 30 రోజులు, రుసుము చెల్లించి 60 రోజుల్లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కొరకు పంచాయతీ కార్యదర్శికి ఎవరు తెలియచేయాలి? వధూవరులు తెలియచేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు ఇవే డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటంటే, 1 అప్లికేషన్ ఫామ్, 2 వివాహ తేదీ పెళ్లి పత్రిక, 3 పెళ్లి ఫోటో, 4 వివాహం జరిగిన స్థలం గుర్తించుటకు 1 ఆధారం, 5 వధూవరుల వివరాలు ఇద్దరివి సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి పేరు, తండ్రి లేక తల్లి పేరు, జనన ధృవీకరణ పత్రం లేక SSC మెమో, ఆధార్ కార్డులు, పెళ్లి ఫోటో, నివాస ధృవీకరణకు ఏదైనా ఒక ధృవపత్రం, వరుడు నుండి 2 సాక్షులు, వారి ఆధార్ కార్డులు మరియు వారి సంతకాలు, వధువు నుండి 2 సాక్షులు, వారి ఆధార్ కార్డులు మరియు వారి సంతకాలు. ఈ డాక్యుమెంట్స్ కార్యదర్శి గారికి సమర్పించి వివాహ ధృవీకరణ పత్రం తీసుకోవచ్చు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, నేను సమాచారం అందిస్తాను. దరఖాస్తు యొక్క నమూనా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ సిటిజన్ సర్వీసెస్ తెలుగు. జై హింద్.